కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఈ గాంధీ వైద్య కళాశాల విద్యార్థుల తరపు నుంచి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నారాయణ గారు నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఫస్ట్ రాజా బహదూర్ గౌర్ గారిది అప్పటి నుంచి కూడా వచ్చాము. కానీ అందరు కామ్రేడ్స్ అందరికీ కూడా చేతులెచ్చి ప్రతి ఒక్కరికి ఇక్కడ కూడి ఉన్న అందరికీ కూడా ఈ ఇందిరా మేడం ప్రిన్సిపల్ ఇందిరా మేడం గారు అలాగే వైద్య కళాశాల తరఫున మా అందరూ స్టూడెంట్స్ తరఫున కూడా మీ యొక్క నోబుల్ కాజ్ కొరకు ఇస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్స్. ఈరోజు మనం ఇక్కడ సురవరం సుధాకర్ రెడ్డి గారు అసలు సార్ చేసినవి ఎన్నో విధులలో ఎంతో బాగా చేశారు. అన్నింటికంటే కూడా ఇప్పుడు ఈ బాడీ డొనేషన్ కోసం ప్లెడ్జ్ చేయమన్నది చాలా నోబుల్ కాజ్, అందరికీ సాధ్యమయ్యేది కాదు. అయినప్పటికీ కూడా సార్ యొక్క విష్ని ఫుల్ఫిల్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గౌరవించి గాంధీ మెడికల్ కాలేజ్కి ఇవ్వడాన్ని బట్టి ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది తప్పకుండా మేము మెడికల్ ఎడ్యుకేషన్లో మెడికల్ స్టూడెంట్స్కి అనాటమీ లెర్నింగ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఇవాళ నేర్చుకుంటేనే రేపు పొద్దున గొప్ప డాక్టర్లు అవుతారు. కాబట్టి ఆ విషయంలో ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరికి, ఇక్కడ వచ్చిన నారాయణ గారికి, ఎంపీసీ ఎమ్మెల్సీఎస్ ప్లస్ మన కామ్రేడ్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అనాటమీ ప్రొఫెసర్ అండ్ ఆల్ సిపిఐ కార్యకర్తలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా మెడికల్ స్టూడెంట్ మొదట కాలేజీలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ వాళ్ళు నేర్చుకునేది అనాటమీలో బాడీ మీద నేర్చుకుంటారు. సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన జీవితాంతము ప్రజల కోసమే పాటుపడ్డారు, ప్రజల కోసమే త్యాగాలు చేశారు. ఆయన ఒక హిస్టారిక్ సందర్భానికి మేమంతా విట్నెస్ కావడం అనేది మా మెడికల్ స్టూడెంట్స్ కానీ మాలో కూడా ఇది చాలా గొప్ప స్ఫూర్తిని నింపింది అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో మెడికల్ స్టూడెంట్స్ ఇలాంటి స్ఫూర్తిని తీసుకొని ఈ కాలంలో ఉంటున్న మెడికల్ దీంట్లో ఉంటున్న దానికి కాకుండా సేవ చేయాలి అనే దాన్ని ఒక స్ఫూర్తిని ఆయన నింపారు అని మేము అనుకుంటున్నాం. అట్లాగే ఇది డొనేషన్ చేయడము అంటే ఆయన మొదటి అనాటమీ ప్రొఫెసర్ అవుతారు, నిశ్శబ్ద ఉపాధ్యాయుడు అవుతారు. అంటే ఎంతోమంది స్టూడెంట్స్కి ఆయన తన శరీరం ద్వారా వాళ్ళకి నేర్చుకునే అవకాశం ఇస్తున్నారు. ఆ స్టూడెంట్స్ రేపు ప్రపంచమంతా పెద్ద పెద్ద డాక్టర్లు ఎంతోమంది మానవాళికి సేవ చేస్తారు. అంటే జీవించి ఉన్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా సమాజానికి సేవ చేయాలా అనే ఒక ధ్యేయం ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, చాలా కొద్దిమంది ఉంటారు. వాళ్ళలో అత్యంత గొప్ప నాయకుడైన సురవరం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మా గాంధీ కళాశాలకి ఆయన శరీరాన్ని దానం చేయడము అనేది మేమందరము ఈరోజు చాలా గొప్ప చాలా స్ఫూర్తిగా గుర్తుపెట్టుకుంటాం. ముఖ్యంగా మా మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆయన ఏ స్ఫూర్తితో పనిచేశారో, ఏ దీనికోసం ఆయన ఇది చేశారో ఆ దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేస్తారని మేము నమ్ముతూ, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా గాంధీ వైద్య కళాశాల తరఫున ప్రిన్సిపల్ తరఫున మళ్ళీ ఇంకొకసారి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన కృషి నిరంతరం ఉండాలని మా ఉద్దేశం. ఈ బాడీ ద్వారా దాదాపు నాకు తెలిసి 65-70 మంది 80 మంది డాక్టర్స్ 250 250 మంది డాక్టర్స్ దీన్ని ట్రైన్ అవుతారు. ఆ 250 మందికి కొన్ని వేల మందిని, లక్షల మందిని సేవ చేస్తారు. కాబట్టి ఆ సేవ అంతా సుధాకర్ గారిది. అందుకని ఆ తోటి మేము దీన్ని థ్యాంక్ యూ సార్. Thank you. Yes, sure. Students, specifically medical students, we work for all sections of the society. And in that part of that, we also work for medical needs fraternity also. So a lot of times during junior doctors' strikes, every time we participated in medical program, we always used to have one message for the students, the doctors, that maybe at time because of time pressure, doctors give the prescription but don't talk
empathetically to the patient because of time pressure, not that they have any negative intentions. Just taking 2 minutes to రండి మేడం రండి డొనేషన్ thank you for all of you for coming, even despite it being a Sunday. Madam, పేపర్ చేరి కెమెరా అన్నీ వస్తుంది సార్ 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 ప్లీజ్ మేడం లుక్ హియర్ ఓకే ఓకే థ్యాంక్ యూ లోపల మన బయటకు ఏ మీడియా వాళ్ళు అన్న అందరు ఇక్కడే